హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ DietPlan. ఈరోజు వీడియోలో ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. క్రిస్మస్ సీజన్లో ప్లమ్ కేక్ లేకుండా సెలబ్రేషన్స్ ఉండవు. దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్లమ్ కేక్ తయారీకి ముందుగా డ్రై ఫ్రూట్స్ను నట్స్ను నానబెట్టుకొని పెట్టుకోవాలి. దీనికోసం ఒక బౌల్లోకి గింజలు తీసేసిన డేట్స్ అరకప్పు, పావు కప్పు సన్నగా తరిగిన బాదం పప్పులు, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు సన్నగా తరిగిన డ్రైడ్ ఫిగ్స్, పావు కప్పు ఆప్రికాట్స్, పావు కప్పు కిస్మిస్, పావు కప్పు బ్లాక్ కరెంట్స్, పావు కప్పు మల్టీ కలర్డ్ టూటీ ఫ్రూటీ, పావు కప్పు పుచ్చగింజలను బౌల్లో తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కూడా మన చాయిసే, మనకి అందుబాటులో ఉన్నవన్నీ వేసుకోవచ్చు. కొలతలు కూడా కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు సీడ్స్ అన్నీ మునిగేలాగా ఆరెంజ్ జ్యూస్ వేసి అన్నీ ఒకసారి కలపాలి. ఇప్పుడు ఈ బౌల్కు మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టాలి. రాత్రంతా నానబెట్టుకుంటే జ్యూస్లో అన్నీ కూడా బాగా నాని కేక్ రుచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ నట్స్ జ్యూస్ పీల్చుకొని తర్వాత రోజుకి ఈ విధంగా ఉబ్బి ఉంటాయి. వీటిల్లో పావు కప్పు చెర్రీస్ కూడా వేసి కలిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ముప్పావు కప్పు పంచదారను తీసుకొని అరకప్పు పంచదారను కడాయిలో, మిగిలిన పావు కప్పు పంచదారను మిక్సీ జార్లో వేసుకోవాలి. జార్లో వేసిన పంచదారకు 1 అంగుళం శొంఠి, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న జాజికాయ ముక్క, 1 అంగుళం దాల్చిన చెక్క వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇవన్నీ వేయడం వల్ల కేక్ మంచి వాసన వస్తుంది. కడాయిలో వేసిన పంచదారను గ్యాస్ మీద పెట్టి క్యారమెల్ తయారు చేయాలి. నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికిస్తే పంచదార నెమ్మదిగా రంగు మారడం మొదలవుతుంది. దీన్ని బాగా కలుపుతూ ఉంటే క్యారమెల్ తయారవుతుంది. దీన్ని కొద్దిసేపు ఉడికిస్తే నురగలాగా వస్తుంది. ఈ టైంలో పావు కప్పు నీటిని చాలా జాగ్రత్తగా కొంచెంగా ఈ క్యారమెల్లో వేయాలి. క్యారమెల్లో నీరు వేయగానే నీళ్లు పేలినట్టయి చేయి మీద పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వేయాలి. నీరు పోస్తూ బాగా కలిపితే సిరప్ రెడీ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆపేసి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను నట్స్ను ఈ క్యారమెల్లో వేసి ఒకసారి కలుపుకొని పక్కనుంచాలి. క్యారమెల్ ఫ్రూట్స్తో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఫ్రిడ్జ్లో నుంచి తీసిన డ్రై ఫ్రూట్స్ నార్మల్ టెంపరేచర్కి వస్తాయి. పౌడర్ చేసిన పంచదారను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో అరకప్పు వెన్నను వేసి బాగా బీట్ చేయాలి. ఇక్కడ వెన్న బదులుగా ఏదైనా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. వెన్నను బాగా క్రీమీగా అయ్యే వరకు బీట్ చేయాలి. దీనిలో 1 కప్పు మైదా వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు దీనిలో సోక్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా క్యారమెల్తో సహా వేయాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇక్కడ కోకో పౌడర్, మిల్క్ పౌడర్ రెండు కూడా ఆప్షనల్. ఇవి అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మిల్క్ పౌడర్ బదులుగా పాలను కూడా ఉపయోగించుకోవచ్చు.
పిండి ఉండలు లేకుండా ఉండేలాగా కలిపితే సరిపోతుంది. అంతా కలిపిన తర్వాత బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది. ఇప్పుడు దీనిలో పావు కప్పు నీళ్లను కానీ ఆరెంజ్ జ్యూస్ను కానీ పాలను కానీ తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ మరి లూజ్గా కానీ థిక్గా కానీ లేకుండా కలపాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ను పక్కన ఉంచాలి. చేయడానికి కేక్ ట్రేను కానీ ఒక మందపాటి గిన్నెను కానీ తీసుకోవాలి. మనం తీసుకున్న గిన్నెకు నెయ్యిని బాగా రాసి రెడీగా ఉన్న కేక్ బ్యాటర్ను ఈ గిన్నెలో వేయాలి. బ్యాటర్ వేసాక గిన్నెను నేల మీద ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. గిన్నెలో బ్యాటర్ వేసిన తర్వాత నట్స్ అన్నీ కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేయాలి. చెర్రీస్, టూటీ ఫ్రూటీ కూడా కొంచెం వేసి కేక్ను బేక్ చేయాలి. బేక్ చేయడానికి ఒక పెద్ద గిన్నెలో ఇసుక వేసి స్టాండ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు వేడి చేయాలి. ఈ విధంగా వేడి చేసిన గిన్నెలో కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెను పెట్టి సిమ్లోనే 90 నిమిషాలు బేక్ చేయాలి. నట్స్ కొంచెం ఎక్కువ కావాలనుకునేవారు 40 నిమిషాల తర్వాత ఇంకొన్ని నట్స్ను జల్లి మళ్ళీ బేక్ చేసుకోవాలి. దీనివల్ల కేక్ పొంగడం వల్ల నట్స్ కిందికి వెళ్ళినా మధ్యలో మళ్ళీ వేయడం వల్ల అవి పైనే ఉంటాయి. కేక్ కూడా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది. 90 నిమిషాల తర్వాత ఒక చాకును గుచ్చి చూసి అది డ్రైగా ఉంటే గ్యాస్ ఆఫ్ చేసి కేక్ గిన్నెను బయటికి తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అంచులను లూజ్ చేసి ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన కేక్ను ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా ప్లమ్ ఫ్రూట్ కేక్ను చేసుకుని మీ సెలబ్రేషన్స్ను మరింత రుచికరంగా మార్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.